మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయాం అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల్లో ఒక్క ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు. ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు. నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది, ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షల అధ్యక్ష, 5 సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం. 2025-26లో 10.3 లక్షల నమూనాలు సేకరించి 6,51,841 పరీక్షలు చేశాం అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి. శాసనసభకు రారు, బయట ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు అడిగేవాడు లేడు. ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి. ఈరోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం. ఒకవేళ ఏవైనా లోపాలుంటే సరి చేసుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం. చాలా సమస్యలు వస్తున్నాయి, వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని, మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో 1,375 ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి. ఎక్కడికైనా రండి, ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా, ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబు పనిచేయడం లేదు. మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ల్యాబులు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి. మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము భూసార పరీక్షలు చేసేవాళ్ళం. చేసిన తర్వాత ఎక్కడ ఏ మైక్రోన్యూట్రెంట్ తక్కువగా ఉందంటే జింకు కానీ బోరాను కానీ ఆ భూమికి ఏదైతే అవసరం ఉందో మైక్రో న్యూట్రెంట్స్ అన్నీ కూడా 2014-19 చంద్రబాబు గారి నాయకత్వంలో 100% సబ్సిడీతో అధ్యక్ష, శాసనసభ్యులకు చాలా మందికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, 100% సబ్సిడీతో మైక్రో న్యూట్రెంట్స్ ఇచ్చాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో భూసార పరీక్షలు లేవు, మైక్రో న్యూట్రెంట్స్ లేవు. ఈరోజు విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒకటే మాట చెప్పారు, ఈరోజు భూసార పరీక్షలు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ ద్వారా మొత్తం భూసార పరీక్షలు చేయొచ్చు. ఏ భూమి యొక్క హిస్టరీ మనం లైబ్రరీలో పెట్టొచ్చు. ఏ భూమికి ఏ మైక్రోన్యూట్రెంట్స్ కావాలో తెలుసుకొని మళ్ళీ 100% సబ్సిడీతో అవి పంపిణీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ మైక్రోన్యూట్రెంట్స్ అన్నీ కూడా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష, మొన్న శాసనసభ్యులు మాట్లాడారు, ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా గురించి. ఈరోజు నేను చెప్పినట్టుగా
భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష. ఈరోజు మనం మొత్తం భూమినంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, భూసార పరీక్షలు చేయాలి, వాళ్ళకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది. ఈరోజు వాస్తవం అధ్యక్ష, యూరియా ఈ సంవత్సరం 1.23 లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే 1.23 లక్షల హెక్టారుల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది, ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి, యూరియా వాడకాన్ని తగ్గించండి, మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో, కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. మొన్ననే మేము చూసాం 900 పోస్టుల అధ్యక్ష. అమెరికాలోనే ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు, యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను, ఒక 10 రోజులు ఈ రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది అధ్యక్ష. డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి కారణం 1,23,000 హెక్టారుల్లో అదనంగా పంట వేయడం ఒక ఎత్తు అయితే, 1 నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష 1 నెల తరువాత పంటలు వేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి, 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు. ఆ డిమాండ్ పెరిగింది. ఇంకొక సమస్య, గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష. మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మురిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్, బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది. దీని అన్నింటికంటే రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో, ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం, కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావాల్సినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. 10 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ 14 మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గరలో మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చినా, ఎక్కడ లాస్ ఉందన్నా, ఎక్కడ తక్కువ ఉందన్నా ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి
మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య, యూరియా సమస్య అధిగమించారు. అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుందండి. దయవుంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7.86 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 6,90,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇటు షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం. మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని మాట్లాడితే నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను. యూరియాకి సమస్య లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా, ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అధ్యక్ష యూరియా 255 కోట్ల రూపాయల యూరియా రైతు భరోసా కేంద్రాలు అమ్మకం చేశారు అధ్యక్ష. ఈరోజు మేము రైతు సేవా కేంద్రాలు పెట్టాం. మీరు ఏదైతే గొప్ప చెప్తున్నారో, ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో మొత్తం యూరియా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్తున్నారో, మీరు 255 కోట్లు మీరు చేస్తే మేము అదే అధ్యక్ష 300 కోట్ల రూపాయలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చారు అధ్యక్ష. బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు. ఇందులో 300 కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 50% ప్రైవేట్ డీలర్లు అమ్మేవారు, 50% రైతు సేవా కేంద్రాల్లో అమ్మేవారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. పంపిణీ చేస్తున్నాం. మిగిలినటువంటి 30% ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర పంపిణీ చేస్తున్నాం. దయ ఉంచి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చెప్పారు, నాకు ప్రతిరోజు ఎవ్వరు మాట్లాడి, వినుకొండ ఎమ్మెల్యే గారు చెప్పారు, వరదరాజులు గారు చెప్పారు, అనునిత్యం అదే పనిలో
ఈరోజు సోషల్ మీడియా మాట్లాడితే అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలోని యూరియాలు ఇచ్చలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారు మీ కుప్పంలోనే యూరియా అందించలేకపోతున్నారు. ఒక పేపర్ చూపించి మీరు నుయ్యిలో దూకండి అని ఇష్టం వచ్చారు. ఆ పేపర్ ఏంటి అధ్యక్ష? నీ పాంప్లెట్ సాక్షిలో ఒక ఫోటో వేసుకోవడం, ఆ ఫోటో చూపించడం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఫోటో వేసావో, నా నియోజకవర్గంలో ఫోటో వేసావు, రా అదే ఫోటో దగ్గరికి వెళ్దాం. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు, ఇది రైతు ఏదో ఆనందంగా ఉన్నాడని చెప్పడం. అందుకే ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతుకు ఆదుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అన్నదాత సుఖీభవ. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పారు. మీలాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు. ఎలక్షన్ ముందు 12,500 అని చెప్పి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 7,500 ఇచ్చి 12,500 ఇస్తున్నానని చెప్పాం. ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ పథకం అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయక ముందే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 12,500 ఇస్తున్నాం. మేము అలా కాదే, ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రకారం మేము 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 3 విడతలుగా ఇస్తామని చెప్పి మొన్ననే అధ్యక్ష 3,174 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు చొప్పున వేసాం అధ్యక్ష. అందులో 2,342 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే 831 కోట్లు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. 46.86 లక్షల మందికి వేసాం అధ్యక్ష. దాన్ని తప్పుడే మేము 53 లక్షలకి వేసాం, మీరు 46 లక్షలకే ఇస్తున్నారని. అది తప్పు అధ్యక్ష. మేమేం తీయలేదు, అదే లిస్టు మీరిచ్చింది. చనిపోయిన పేర్లు, డబల్ ఎంట్రీలు, ఇవన్నీ తీస్తే ఆ లెక్క వచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం, ఆర్డీఓలకి కలెక్టర్లు చెప్పాం, ఎవరైతే అన్నదాత సుఖీభవ చివరి రైతు వరకు అందించాలి ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఎక్కడైనా సరే ఉంటే పంపించండి అని చెప్తుంటే అవన్నీ పంపిస్తున్నారు, అది కూడా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా రైతులకి పంట చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. ఈరోజు పంటకి వడ్డీ రాయితీ అధ్యక్ష. 1 లక్ష నుంచి 3 లక్షలు తీసుకుంటే ఆ రోజు మనం ఉచితంగా వడ్డీ ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఆ స్కీమ్ కూడా ఇంతకుముందు లేదు, మళ్ళీ అది ప్రారంభిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా పేరు విన్నారంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పేరు లేదు. అనంతపురం జిల్లాలో విపరీతంగా వేరుశనగ వేసేవారు. ప్రతి సంవత్సరం కరువు, విత్తనాలు ఖర్చు కూడా వచ్చేది కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టి ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. 5 సంవత్సరాలు దాన్ని ఎత్తేసారు. మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చామని తప్పుడు సమాచారం అధ్యక్ష. ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పింది కాదు, ప్రతిదీ రికార్డులు ఉంటాయి. నేను చెప్పింది అన్ని వాస్తవాలు. మీరు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినట్టుకుంటే నిరూపించమని చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎక్కడైనా నష్టపోతే రైతుకి కార్యక్రమం చేస్తాం. ఇంకా పంటలకి ప్రధానమైనటువంటిది బీమా అధ్యక్ష. మాట్లాడితే ఉచిత బీమా మేము ఉండేటప్పుడు ఉచిత బీమా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీమా ఎత్తేసారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సభలో మేమే ఉన్నాం. ఉచిత బీమా అని చెప్పి సొంతంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం పెడుతుందని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఉపయోగించుకోకుండా 1 పైసా కేంద్రానికి కట్టకుండా రైతుల్ని నట్టేటి ముంచేశారు.
రైతులకి కనీసం ఒక పైసా బీమా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క సంవత్సరం మేమందరం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే పోడియం దగ్గర కూర్చుంటే ఆ రోజు శాసనసభలో మేము ఉచిత బీమా ఇచ్చేసాం, మొత్తం ఇంత డబ్బు ఖర్చు పెట్టామని నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత రాత్రి 12 గంటలకి అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఒక్క సంవత్సరం ఉచిత బీమా ఇచ్చారు అధ్యక్ష. బీమా అంటే ఖరీఫ్కి ఇవ్వాలి, రబీకి ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో రబీ పంటకు ఒక్క పైసా బీమా ఇచ్చిన సందర్భాలు లేవు. మళ్ళీ మేము వచ్చాం, ఖరీఫ్కి రబీకి ఇస్తున్నాం, మామిడికి ఇస్తున్నాం, ఏవైతే కొన్ని పంటలు లేవో దానికి ఇచ్చి మళ్ళీ బీమా 2014-19 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ పెట్టుబడి అధ్యక్ష రైతుది, కొన్ని దగ్గర 4%, 5% వాళ్ళకు కూడా కట్టమని చెప్తున్నాం. అది ఏదో ప్రభుత్వం కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. ఉచిత బీమా అనేసరికి ఎవరు కట్టారో తెలియదు, ఎవరు కట్టలేదో తెలియదు, ఎవరికి అందుతుందో తెలియదు, ఎవరికి అందడం లేదో తెలియదు. కనీసం రైతు 5% కట్టుకుంటే నేను బీమా కట్టాను, నా పంట పోయింది, బీమా నాకు వస్తుందో రాదని కనీసం శ్రద్ధ పెట్టే అవసరం ఉంటుందని మళ్ళీ 2014-19 ఏదైతే బీమా పెట్టామో అదే బీమా పెట్టాం. నీలాగా ఒక్క ఖరీఫ్కే కాదు, ఖరీఫ్కి రబీకి పెట్టాం, మళ్ళీ మామిడికి కొన్ని పంటలకు కూడా పెట్టి బీమాని ఈరోజు అమలు చేస్తుంటే నేను ఉచిత బీమా ఇచ్చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారని నిస్సిగ్గుగా ఈ రకంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నాడు, ఆదాయం తక్కువ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా పెట్టుబడి తగ్గాలి, ఆదాయం పెరగాలి. దానికి ఏం చేయాలి? ఈరోజు లేబర్ దొరకడం లేదు, లేబర్ ఛార్జీస్ విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే యాంత్రీకరణకి వెళ్ళాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా రైతులకి యాంత్రీకరణ మీద దృష్టి పెట్టాలి. 2014-19 స్వర్ణయుగం అధ్యక్ష. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, ఏ రైతుకి అడగండి. 2014-19 యాంత్రీకరణ మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాం. వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం. కానీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల అధ్యక్ష ఎక్కడైనా సరే ఒక్క స్ప్లేయర్ కానీ, స్ప్రింక్లర్ కానీ, డ్రిప్ కానీ ఎక్కడైనా ఒక్కటిస్తే సంతోషపడేవారు. ఇంత ప్రధానమైన అంశం, రైతు పెట్టుబడికి తగ్గించే అంశం, వ్యవసాయానికి అవసరమైనటువంటి ఈరోజు యాంత్రీకరణకి ఒక్క పైసా కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ప్రారంభించాం. డబ్బులు లేవు, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఏ శాఖ చూసినా, ఏ వింగు చూసినా గత ప్రభుత్వం అప్పులు పెట్టి వెళ్ళింది, అప్పులే తీర్చలేకపోతున్నాం. ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క మళ్ళీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రారంభించాం అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అన్ని ప్రాంతాలకి నీరెల్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయతో రాష్ట్రంలో రిజర్వాయర్స్ ఉన్నాయి, ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి నీరుస్తున్నారు తప్ప అన్ని ప్రాంతాలకి నీరెళ్ళదు అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క రైతుకి మేలు చేయాలంటే అందులో రాయలసీమలో ప్రతి ఎకరాకి ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ప్రధానమైనటువంటిది డ్రిప్ స్ప్రింక్లర్ అధ్యక్ష. దానివల్ల విపరీతంగా రబీ పంటలు పండాయి. హార్టికల్చర్ క్రాప్ అంతా రాయలసీమలో వచ్చిందంటే దానికి కారణం స్ప్రింక్లర్ డ్రిప్ అధ్యక్ష. 2014-19 గర్వంగా చెప్తున్నాను, ఈ దేశంలో ఎక్కడా లేదు.
కేంద్ర ప్రభుత్వం 35% ఇస్తే దానికి 65% రాష్ట్ర ప్రభుత్వం కలిపి 100% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకి 90% సబ్సిడీతో మిగతా బీసీలకి స్ప్రింక్లరు డ్రిప్పు 5 సంవత్సరాలు ఇచ్చాం అధ్యక్ష. ఇక్కడే సజీవ సాక్షులు శాసనసభ్యులు ఎంత మంచి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంని 5 సంవత్సరాల్లో 1 మీటర్ గొట్టం కూడా ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ అంటారు, నా ప్రాంతం రాయలసీమ అంటారు. స్ప్రింక్లరు డ్రిప్పు ఎక్కువ ఉపయోగించుకున్న ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఇక్కడే మా రెడ్డి గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా చేశారు. అప్పుడు ఎంత ఉపయోగించుకున్నారు? 5 సంవత్సరాల్లో ఒక్కటి ఇవ్వకపోతే ఎలక్షన్ ముందు అధ్యక్ష ఎబ్బడ ముబ్బడిగా ఆ స్కీము అందరూ విమర్శిస్తున్నారని ఒక స్కీమ్ ప్రారంభించారు. 1200 కోట్లు బాకీలు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చాం, మళ్ళీ ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సులతో మళ్ళీ రాయలసీమలో 90% సబ్సిడీతో డ్రిప్పు స్ప్రింక్లర్లు మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. మొన్ననే కేంద్ర ప్రభుత్వం, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు అమలు చేయడానికి మొదటి రాష్ట్రమని మనకు అవార్డు ఇచ్చింది అధ్యక్ష. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను. ఈరోజు కంపెనీలకు పిలిచాం, మీరు డ్రిప్ పెట్టండి, స్ప్రింక్లర్లు పెట్టండి అంటే వాళ్ళు లబోదీబోమని మాకు 1200 కోట్లు అప్పు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కనీసం మాతో పిలిచి మాట్లాడే నాదుడే లేదు, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని అవస్థలు పడ్డామని చాలామంది మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం అధ్యక్ష. ఆ 1200 కోట్లలో 600 కోట్లు బాకీలు తీర్చి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చి మీకు మిగతాది నేను ఇస్తాను, ముందు ఈ స్కీమ్ కంటిన్యూ చేయండి అంటే మళ్ళీ ఆన్లైన్లో ఎవరైనా సరే స్ప్రింక్లరు డ్రిప్పు కావాలంటే 24 గంటల్లో తెచ్చి డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తున్నాం. మెయింటెనెన్స్ 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఆటోమేషన్ వచ్చింది అధ్యక్ష. పంప్ ఆన్ చేయాలంటే పొలంలోకి వెళ్ళక్కర్లే, ఫోన్లోనే ఆన్ చేసుకునే కొత్త టెక్నాలజీ పెట్టి దాన్ని అమలు చేసి స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు కిసాన్ డ్రోన్ అని ఒక పథకం పెట్టారు. దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నాం. చాలాసార్లు చెప్తున్నాను, రైతులు ఈరోజు యూరియా యూరియా అంటున్నారు, నానో యూరియా కూడా వచ్చింది. చాలా ప్రాంతాల్లో నానో యూరియా వాడి కూడా అధిక దిగుబడులు తెస్తున్నారు. కానీ పాత పద్ధతులు అధ్యక్ష, పాత అలవాట్లతో ఈ రకంగా చేస్తున్నారు. దీని మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాను అధ్యక్ష. అమ్మ పెట్టదు అడుగు తింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ శాఖ తాళం వేసాం, అన్ని పథకాలు ఆపేశాం. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలు 20-30 ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయ శాఖలు 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తున్నాను, 1 పైసా అంటే 1 పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డబ్బులు ఈ రాష్ట్రం వాడుకోలేదు అధ్యక్ష. వాళ్ళు తెచ్చిన డబ్బంతా ఆ పథకానికి ఏ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఈయన దానికి మ్యాచింగ్ ఇవ్వడు, వచ్చిన డబ్బంతా మిగతా దానికి డైవర్ట్ చేయడం వల్ల మేము వచ్చేసరికి పథకాలన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టం అంటే డబ్బులు లేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వాడేసిన డబ్బు కట్టాం, మళ్ళీ మన వాటా కట్టాం. ఏవైతే 2019-24 నువ్వు ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ మళ్ళీ లైన్లో పెట్టాం అధ్యక్ష. మళ్ళీ ఆ పథకాలన్నీ వాడుకుంటున్నాం. అందులో భాగంగానే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇచ్చాం, మళ్ళీ ఏవైతే యాంత్రీకరణ ఇచ్చాం, మళ్ళీ డ్రోన్స్ ఇచ్చాం, మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. ఎంత అన్యాయం చేశారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవడైనా కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించిన వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ శాఖని భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఈరోజు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాదు. అయినా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని
ఈ విషయాలన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాం అధ్యక్ష. ఈరోజు మార్కెటింగ్ శాఖ అధ్యక్ష చాలామంది తెల్లవారు మాట్లాడారు, మీరు ఇచ్చారు. ప్రతిదానికి ఒక స్వయం ప్రతిపత్తి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి ఉందా? గ్రామీణ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఆ వ్యవస్థలను నాశనం చేశారు, మున్సిపాలిటీలు నాశనం చేశారు, మార్కెట్లకు బిడ్డలు చేశారు. తెల్లవారే మా బోడే ప్రసాద్ గారు, మా అక్కడ ఎమ్మెల్యేలు 2-3 తమరు కూడా చెప్పారు, మార్కెట్ కమిటీలకి రైతులు సెస్ కడతారు అధ్యక్ష. ఆ సెస్ దేనికి కడతారు? రైతుకి అవసరమైనటువంటి అక్కడ షెడ్లు కానీ, వాళ్ళ పొలాలకు కావలసిన భూములు కానీ, భూములకు రోడ్లు కానీ వేసుకోవడానికి కడతారు అధ్యక్ష. మొత్తం సెస్ అంతా. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, మంత్రి గారు మా అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, ఇన్ని రోడ్లు ఇవ్వండి అని. అది అంకిలే కనబడితే ఇక్కడ మొత్తం వాడేశారండి. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఉరి తీయాలి. 1%, 2% సెస్ పెంచారు, ధాన్యం మీద 2% సెస్ పెంచారు. ఈరోజు ఎవరైతే ఆక్వా ఉందో, మీరు కూడా అనుభవజ్ఞులు, రొయ్యల మీద సెస్ పెంచారు. ఇది పెంచి 200-300 కోట్ల డబ్బు సెస్ ద్వారా వసూలు చేశారు. ఈ డబ్బు ఎక్కడో పెట్టి ఒక 3,000 కోట్లు అప్పు తేవాలని ఒక ప్రయత్నం చేశారు. మంచిదే, ఆ అప్పు దొరికి నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేస్తే బాగుంటుంది. దుర్మార్గంగా చిన్న పిల్లడికి తెలుస్తుంది, ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ యాలికేషన్ ఉండాలి, టెండర్లు పిలవాలి, హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. కానీ దుర్మార్గంగా ఆ రోజు ఆఫీసర్లు ఏ విధంగా పనిచేశారో నాకు అర్థం కాలేదు. 3,600 కోట్ల రూపాయలు కనీసం శాంక్షన్ లేకుండా, హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా టెండర్లు పిలిచి వర్క్లు అలాట్ చేశారు. చాలామంది వర్కులు చేశారు అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చి బిల్లులు అడుగుతున్నారు. నేను డిపార్ట్మెంట్కి పిలిస్తే ఎక్కడ డబ్బులు, లోన్ శాంక్షన్ అవ్వలేదు, హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. కోర్టుకు వెళ్తుంటే కోర్టులు మా ఆఫీసర్లందరికీ పిలిచి కంటెంప్ట్ ఇస్తున్నారు. అయినా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? కనీసం లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు. మొత్తం మార్కెట్ సెస్ అంతా డైవర్ట్ చేసి మొత్తం తినేశారు అధ్యక్ష. నేను గత ఇప్పుడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్కెట్ సెస్ వస్తుంది. ఆ సెస్ నుంచి ఇప్పటి నుంచి మీ ప్రాంతాల్లో ఎంత వస్తుందో మీ ప్రాంతం అభివృద్ధి గురించే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వర్కులన్నీ చేశారు, కంటెంప్ట్ కోర్టు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ప్రధానమైనటువంటిది అధ్యక్ష ధరల స్థిరీకరణ నిధి. అంటే ఎప్పుడైనా సరే పంటకు ధర పడిపోతే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. 7,000 కోట్లు పెట్టానంటాడు, 3,000 కోట్లు ఖర్చు చేశానంటాడు. డిపార్ట్మెంట్లో 14 మాసాలు అయింది. ఆ కాగితాలన్నీ వెతుకుతున్నాను, ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఏ పంటకి ఇచ్చాడు, ఏ రైతుకి ఇచ్చాడని. భూతద్దంతో ఎతికిన ఏదైతే పేపర్లో పెట్టాడు తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క పంటకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈరోజు ముర్రోమంటున్నాడు, రైతుల పక్కన మొసల కన్నీరు కారుస్తున్నాడు. నీకు హక్కు ఎక్కడుంది? 5 సంవత్సరాలు పాలించావు. మాట్లాడితే నేనున్నప్పుడు ధర ఎక్కువ వచ్చిందంటాడు, ఇప్పుడు తగ్గిపోయిందంట. అధ్యక్ష మీ జిల్లా వెస్ట్ కూడా చెప్పాలి. మీ జిల్లాలో కొబ్బరికాయ ఈ సంవత్సరం 100% రేటు వచ్చిందా లేదు చెప్పండి. విపరీతం పెరిగింది కొబ్బరి రేటు. కొబ్బరి బొండ, కొబ్బరికాయ 10 రూపాయలు ఉంటే ఈరోజు 40-50 రూపాయలు అయింది. అది చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు దయవల్ల పెరగలేదు. ఈరోజు నేను డిమాండ్ పెట్టి బయట రాష్ట్రాల్లో పంట తగ్గింది కాబట్టి పెరిగింది. నీ హయాంలో 1 సంవత్సరం ధర పెరిగితే నేను పెంచేశాను, నా వల్లే వచ్చేసింది.
ఒక సంవత్సరం తగ్గిపోతే ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది చౌకబారు మాటలు. ప్రభుత్వం రైతుకి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ఒక్క పైసా అధ్యక్ష. ఈరోజు నేను ఎంత టెన్షన్ ఎప్పుడు పర్లేదు అధ్యక్ష. 14 మాసాలయ్యింది. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందపడుతున్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈల్డింగ్స్ వచ్చాయి, ఎప్పుడూ లేనటువంటి ఉత్పత్తులు వచ్చాయి. రైతులు ఒక పక్క ఆనందపడుతున్నారు. ఎప్పుడు ఊహించలేదు అంత విపరీతంగా పంటలు వచ్చాయి. కానీ ఒక పక్క ధరలన్నీ తగ్గిపోతున్నాయి. ఒకటి కాదు, 14 మాసాల నుంచి ఇదే పని. అయినా సరే పిరికిగా వెళ్ళిపోలేదు, పట్టించుకోకుండా వదిలేలేదు. ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు అంటే చెయ్యికి ఎముక లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంటే ఇంకొక 100 కోట్లు అప్పు తెచ్చి పెడదాం, కానీ రైతుకి ఇబ్బంది పెట్టకూడదని 14 మాసాల నుంచి రైతు పక్షాన్ని పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ ఉంటే వింటే సిగ్గేది. మాట్లాడితే ఒక మైక్, ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట. సమస్యలు వచ్చాయి అధ్యక్ష. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది. ఒక సంవత్సరం 2400 వస్తే పాడిందే పాడురా అన్నట్టుగా ఆ 2400 కోట్ల రూపాయలు వచ్చింది నేనున్నప్పుడు వచ్చింది అంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వు 1 సంవత్సరాలు ముఖ్యమంత్రివా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివా? 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఉన్నావు కదా. ఒకవేళ నీ యొక్క కృషితోనే, నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే 5 సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా. ఎప్పుడు 12,000 13,000 ఉండేది. 1 సంవత్సరం చైనాలోన మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల, కరోనా రావడం వల్ల 1 సంవత్సరం ధర పెరిగితే నేను ఉన్నప్పుడు ఎంత ధర వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు. ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో, అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు, ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి 14,000 కంటే 1 పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష. ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కోకో అధ్యక్ష అంటర్ పంట, ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట. ఇదేదో ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 1 సంవత్సరం ఒక రైతు, ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు. బాగా రేటు వచ్చేటప్పుడు అడగరు అధ్యక్ష. ప్రభుత్వానికి కనీసం ప్రభుత్వం దృష్టిలో పెట్టరు. ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది. మా దగ్గరికి వచ్చారు, అది మన చేతిలో లేదు. పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం, నేను పెట్టాను, ముఖ్యమంత్రి గారు పెట్టారు, 10 సార్లు పెట్టాం, కొనమని చెప్పాం. మేము కొనలేమండి, మాకు మీరేం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ కోకోకి కేజీకి 50 రూపాయలు నియమించాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 15 కోట్ల రూపాయలు. ఇప్పుడు వెళ్ళి అడగండి, నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు, వెస్ట్ గోదావరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోకో మీద మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి నువ్వు అడిగితే వాళ్ళే చెప్తారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో, మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి, 10 వంతులు విపరీతంగా పంట వేశారు. ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది. పతనం అవడం కాదు, కొనే నాదుడే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యేవి అధ్యక్ష. నేను చూశాను కల్లారా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కనీసం పొగాకు కొనే నాదుడు లేడు. ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి, మనం కొనమేంటని ఆఫీసుల్లో అడ్డు పెట్టారు. మీరు చెప్పడానికి వీల్లేదు. 300 కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు, రైతులకు ఆదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లాల రైతులకు ఆదుకుంటే హర్షించాల్సింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్గా ఉండాలి. దాని మీద వెళ్ళి
రాద్ధాంతం చేశాం. ఇది ధర్మమా? అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను, చైతన్యవంతులు అవ్వాలి. నేను తప్పు మాట్లాడినా, ఈరోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు, ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా, చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది, కొనే నాదుడే లేడు, ఎవరు పట్టించుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా, మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందని ఎవరు అడక్కముందే, ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి ఫ్యూచర్లో మామిడికి కూడా ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి నాకు ఆఫీసులకి జిల్లా పంపించి రైతులందరితో కూడా మాట్లాడి మామిడికి అధ్యక్ష కేజీకి 4 రూపాయలు ఇచ్చాం. ఎవడు కొనేవాడే లేదు. ఇంకొక సమస్య ఉంది, 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలి. ఇప్పుడే మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోజు వస్తున్నాడు, ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టుగా 8 రూపాయలు ఇవ్వడం లేదు, ఒకసారి మీరు పిలిచి మాట్లాడండి, హెచ్చరిక చేయండి అని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాడు. ఆ పని కూడా చేస్తాం. మేము చెప్పినటువంటి కేజీకి 4 రూపాయలు అధ్యక్ష 261 కోట్ల రూపాయలు మామిడికి ఖర్చు పెట్టాము అధ్యక్ష. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే బడ్జెట్లో పెట్టక్కర్లేదు. ఎక్కడ రైతుకు సమస్య ఉంటే, ఏ పంటకి ధర తగ్గితే వెంటనే పవర్స్ అన్ని ఉపయోగించి రైతు ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష 45,000 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు. ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు. ఎర్లీ ఖరీఫ్లో 5,500 మెట్రిక్ టన్నులు ఉల్లి వస్తుందని అనుకున్నాం. వర్షాలు పడ్డాయి, ఉల్లంతా పోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,500 మెట్రిక్ టన్నులే కదా, మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం. విపరీతంగా వస్తుంది, వెంటనే మళ్ళీ మార్కెట్కి దించి కొనిపించాం. ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది, అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. దురదృష్టం, ఒక పక్క అదృష్టం, ఒక పక్క దురదృష్టం. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి, రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది, రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉల్లంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పారు. ప్రతిరోజు 4-5 కిలోమీటర్ల లైన్లో, దానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిస్సిగ్గుగా మాట్లాడు. ఇప్పుడుదా సమస్య అధ్యక్ష. 2022 ఎవడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి? 2022లో ఉల్లి 2 రూపాయలకు పడిపోయింది. రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా? ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను, మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడు.
ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నవంబర్ వరకు ఇంకో పని ఉండదు. రోజు ఉల్లేని, రోజు లారీల లైను, రైతులు వస్తుందని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఏం చేద్దాం సార్, కొనలేము, మార్కెట్లన్నీ నిండిపోయాయి. మీకు ఒక నిజం చెప్పాలి అధ్యక్ష, 45 కేజీల బస్తా రాష్ట్ర ప్రభుత్వం 750 రూపాయలు ఇచ్చి కొన్నాం అధ్యక్ష. నిన్నను ఆ 45 కేజీల బస్తా 100 రూపాయలకి అమ్మిమని ఆర్డర్ ఇచ్చాం అధ్యక్ష. 100 రూపాయలకి అనేసరికి మొత్తం కర్నూలు జిల్లాలో అందరూ మార్కెట్కి వచ్చేసారు. మళ్ళీ అదొక భయం, స్టాంప్ యాడ్ అవుతుందేమో, మళ్ళీ 750 రూపాయల బస్తా 100కు దొరుకుతుందని మళ్ళీ దొమ్మి అయిపోద్దేమో. నిన్న ఉదయం నుంచి మళ్ళీ కలెక్టర్కి, జేసీకి, అందరికీ ఎస్పీతో మాట్లాడి ఒక క్రమశిక్షణ పెట్టి ఏదైతే కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బస్తా కుళ్ళిపోకుండా ముందు పేద ప్రజలకి, వినియోగదారులకి 100 రూపాయలకి ఇద్దామని నిన్న మొదలుపెట్టాం అధ్యక్ష. అది అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎంత నష్టపోతున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మనకి 2,77,000 మెట్రిక్ టన్నులు ఉల్లి పండింది అధ్యక్ష. గ్రహించాలి, 2,73,000 మెట్రిక్ టన్నులు ఉల్లి కర్నూలులో పండింది. మనం కొన్నిదంతా 12,000 మెట్రిక్ టన్నులు కొన్నప్పటికే మార్కెట్లన్నీ నిండిపోయాయి. ఇంక 2,30,000 ఎప్పుడు కొంటాం, ఎక్కడ దాస్తాం? ఇవన్నీ చేసిన తర్వాత రైతులు కూడా ఆందోళన చెంది వెంటనే తీసేసి తెచ్చేస్తున్నారు. రైతులకు ధైర్యం ఇవ్వాలని అధ్యక్ష, ప్రకృతి విపత్తులో, నేషనల్ కెలామిటీలో ఏదైనా కెలామిటీ వస్తే ఉల్లికి కేంద్ర ప్రభుత్వం 17,500 ఒక హెక్టార్కి ఇస్తుంది అధ్యక్ష. గ్రహించాలి రైతులు కూడా, ఒక హెక్టార్కి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెలామిటీలో 17,500 ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ వేసి ఇప్పటికే 17,500కి 7,500 కలిపి హెక్టార్కి 25,000 కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తుంది అధ్యక్ష. కానీ ఇది ప్రత్యేకమైన పరిస్థితి. కర్నూలులో ఉల్లి రైతు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. లాభం లేకపోయినా పర్వాలేదు, పెట్టుబడి వస్తే సరిపోతుందని ఇప్పుడున్నటువంటి 25,000 రూపాయలకి 100% పెంచి హెక్టార్కి 50,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. ఎక్కడా లేదు, ఉల్లికి హెక్టార్కి 50,000 ఇస్తున్నాం. శాసనసభ ద్వారా కర్నూలులో ఉన్నటువంటి ఉల్లి రైతు ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను, ఆందోళన చెందొద్దు, మీరు మా దగ్గరికి తేవద్దు, 10 రోజుల తర్వాత తీయండి, ఉల్లి గ్రేడింగ్ చేయండి, మేము ఇవ్వాల్సిన 50,000 ఇస్తాం, మీరు గ్రేడింగ్ చేసుకొని మీరు ఎక్కువ రేటుకి అమ్మితే మీకు డబుల్ ఆదాయం వస్తుంది. ఇదేదో మేము ఆందోళన చెంది ఈ రోజే తీసేసి నష్టపోకండి రైతులందరికీ కోరుతున్నాం అధ్యక్ష. ఇది మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ అంటే 7,000 పెట్టి 7 పైసలు ఖర్చు పెట్టకపోవడం కాదు. 1 పైసా పెట్టుబడి, 1 పైసా బడ్జెట్లో పెట్టకుండా పొగాకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమోటాకి ఈరోజు ఇప్పటికే రైతు బజార్ల ద్వారా 12 కోట్లు కొన్నాం. రేపు మనం హెక్టార్కి 50,000 ఇస్తే ఇంకొక 120 కోట్లు. దట్ ఈజ్ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారని ఈరోజు గర్వంగా చెప్పదలిశాను అధ్యక్ష. ఉద్యానవన శాఖ చెప్పాను, సీఎం గారు కూడా చాలా చెప్తారు, చాలా వరకు చెప్పాను. నేను ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మీరు కూడా ఇదేదో వ్యవసాయ శాఖ చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు చూసుకుంటాడని కాకుండా మీరు కూడా ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పాలి. ఈరోజు ఇన్ని మంచి పనులు ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఉల్లి మీద స్పష్టంగా మొన్ననే ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిన తర్వాత స్పష్టంగా నేను పాత్రికేయుల ద్వారా చెప్పాను. వెంటనే ఎమ్మెల్యేలు అందుకోవాలి, మీ ప్రాంతంలో రైతులకు చైతన్యపరచాలి. ఎన్ని కష్టాలు, ఇప్పుడు డబ్బు ఇచ్చి మనం ఇవ్వడం కాదు, ఏదో డబ్బు మన దగ్గర ఎక్కువ ఉండి ఇవ్వడం కాదు. రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించకూడదని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడే మా తెల్లవారు ఎవరో మాట్లాడారు, ఎవరు మా కావలి ఎమ్మెల్యే, మా దగ్గర విపరీతమైనటువంటి ధాన్యం పండే
సివిల్ సేవల డబ్బులు ఏమంటే ఒక గింజ కూడా కొనడం లేదు. రైతుల అధ్యక్ష ఆహారపు అలవాట్లన్నీ మారాయి. ఇప్పుడు ఎవరో అన్నం తినడం లేదు, మీకు తెలుసు కదా. సన్న బియ్యం ఇస్తే తినడం లేదు. ముప్పుడుగా ఎక్స్పోర్ట్కి అవసరమైన బియ్యము కాదు, తినడానికి అవసరమైన బియ్యం కాదు, విపరీతంగా పండిస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా సమస్య వచ్చింది. అందుకే నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఏదైతే వరి వ్యవసాయం పెడుతున్నారో వాళ్ళందరినీ డైవర్ట్ చేయాలి హార్టికల్చర్ క్రాప్స్కి. ఈరోజు మనకి హార్టికల్చర్ క్రాప్లో విపరీతం పెట్టుబడులు వస్తున్నాయి. బనానా కానీ ఈరోజు మనం క్లస్టర్లు కూడా పెట్టుకున్నాం, ఒక 5-6 క్లస్టర్లు పెట్టాం అధ్యక్ష. ఏదైతే మనకి హార్టికల్చర్ ఉందో క్లస్టర్లు కూడా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. వరి తగ్గించాలి. ఇప్పుడే మా కావలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము ఊహించలేదు అధ్యక్ష. రోజు మా చంద్రమోహన్ రెడ్డి, నాకు, మా మనోహర్ గారికి మొత్తం ఇదే పని. అసలు ఊహించలేదు. విపరీతంగా రిజర్వాయర్లు వచ్చాయి. ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాకి నీరిచ్చారు. ఎప్పుడైతే నీరిచ్చారో మళ్ళీ అందరూ సెకండ్ క్రాప్ కింద వరి పెట్టారు. ఊహకందరూ పంట వచ్చింది. అవన్నీ ఇప్పుడు కొనమని చెప్తున్నారు అధ్యక్ష. చాలా ఇబ్బంది ఉంది. అయినా సరే గత ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 16,000 కోట్ల అప్పు మేమే తీర్చాం. మళ్ళీ ప్రతి ధాన్యం గింజ కూడా కొని 24 గంటల్లో మా మనోహర్ గారి ఆధ్వర్యంలో రైతులకు వేసాం. ఇప్పుడు కూడా వ్యవసాయ శాస్త్రజ్ఞులు మేమందరం కూర్చొని సబ్ కమిటీ కూర్చొని క్రాప్ డైవర్షన్ అవ్వాలి. ఏదైతే అవసరమైనటువంటి ధాన్యాన్ని పండించాలి, ఎక్స్పోర్ట్ అవసరమైనటువంటి ధాన్యాన్ని పండించాలి అని ఎడ్యుకేట్ చేస్తున్నాం. అది కూడా మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకం, విశ్వాసంతో ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. అయినా కష్టాలు వచ్చాయి 14 మాసాల్లో. ఎవరికి రాలేదు, ఏ శాఖకి రాలేదు. తెల్లవారితే టెన్షన్. ఎలంకాయ రేటు తగ్గిపోయినా మనమే, ఉల్లిపాయకి తగ్గిపోయినా మనమే, ములంకాడకి తగ్గిపోయినా మనమే. పూర్వం ఎవ్వరూ ఆలోచించే వాళ్ళు కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి దాని మీద ఆలోచిస్తుంది. ఎక్కడైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారని లేనిది కూడా కొంతమంది కావాలని పెడుతున్నారు. ఎవరు ఆందోళన చెందకండి. తప్పనిసరిగా రైతు పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది. రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే ఈరోజు రైతు ఒక పైసా తిన్నా ప్రాబ్లం లేదు. అది మనకు నష్టం కాదని ఉదారంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయండి. యూరియా మీద కూడా అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి. ప్రతి రైతుకి కోరుతున్నాను, మీకు మొదటి ఫేజులు ఎంత కావాలో అంతే తీసుకోండి, రెండో ఫేజులు ఎంత కావాలో అంతే తీసుకోండి, మూడో ఫేజులు ఎంత కావాలో అంతే తీసుకోండి. రబీకి మళ్ళీ 9,50,000 మెట్రిక్ టన్నులు మనకు కేటాయించారు. రబీకి సపరేట్గా ఇస్తాం. మీరు ఆందోళన చెంది అంతా ఇప్పుడే తీసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటాం. మీరు ఎవరైనా సరే టెస్టింగ్ ఫోన్ చేసినా నేను మళ్ళీ చేస్తాను. సమస్య ఉందంటే వింటాను. వెంటనే మా ఆఫీసులకి నేను వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి ఉన్న దాంట్లో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. దుర్మార్గం ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పార్టీ రాష్ట్రంలో ఉండడం. ఆ పార్టీకి ప్రజలు చీకొట్టారు. అయినా సరే నిరంతరం తప్పుడు ప్రచారం, తప్పుడు పోస్టులు పెట్టి 800 పోస్టులు అధ్యక్ష. అమెరికాలో ఉన్నోళ్ళకి ఆడికి ఏం తెలుస్తుంది? అమెరికాలో ఉన్నోడికి ఇక్కడ ఎక్కడ ఎరువు ఉందే, ఎక్కడ లేదు, ఎవరికి ఏం అంటే వీళ్ళు చెప్పడం, పోస్ట్ పెట్టడం, అనవసరంగా రైతుల్లో ఆందోళన కలిగించడం చాలా బాధగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మంచి అయినా చెడైనా జిల్లాలో డివిజన్లో చిన్న పేపర్లో యాంటీ ఐటెం వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాను. ఎక్కడైనా సరే తప్పుడు పోస్ట్ అయినని తెలిసినా సరే ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం. ప్రతి విషయాన్ని కూలసంగా తీసుకొని రైతు పక్షాన పనిచేయడానికి పనిచేస్తున్నాం. ఆ విధంగా ఎమ్మెల్యేలు కూడా అందరికీ ఎడ్యుకేట్ చేయమని చెప్పి తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే లఘు చర్చ అనుకున్నది చాలా పెద్ద చర్చగా మారింది. కానీ మంత్రి గారు మాట్లాడుతున్నంతసేపు అందరూ కూడా మంత్రముగ్ధులై విన్నారు.
సభ్యుల సమయం కొంచెం ఎక్కువ తీసుకున్న వలన సభ్యులకు ఇప్పుడు సమయం తగ్గించవలసి వస్తుంది. ముందుగా హింటు